హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్ డేట్లు రిలీజ్ అవ్వడం జరిగింది. 23వ తేదీ స్టార్ట్ అనమాట. అయితే హైకోర్టు ఎగ్జామ్లు రాస్తున్న వాళ్ళు మెయిన్గా ప్రీవియస్ పేపర్లు చూసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా కీలక పాత్ర వహించేది ప్రీవియస్ పేపర్లు. కాబట్టి ఎక్కడి నుంచి బిట్టుపడుతుంది, ఏ ఇయర్ నుంచి బిట్టుపడుతుంది, మీరు ఇప్పటి వరకు వాటిని చదివారా లేదా అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఫ్రీగా గైడెన్స్ ఇస్తూ ఉన్నా. ఫ్రీగా హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కూడా నేను నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఫ్రీగానే ఆ పీడిఎఫ్లు కూడా పంపిస్తాను. అలాగే మోడల్ పేపర్స్ కూడా నేను కొన్ని రాస్తూ ఉన్నాను, మీకు పంపిస్తాను. అట్లీస్ట్ మన ఛానల్ నుంచి కొంతమందికైనా యూజ్ అవుతే చాలు అన్న మెంటాలిటీతో నేను ముందుకు రావడం జరిగింది. ఇంకొక మాట, కరెంట్ అఫైర్స్ కూడా హైకోర్టు ఎగ్జామ్స్ సరిపోయేలా రాస్తూ ఉన్నాను. వాటికి సంబంధించి కూడా మీరు క్లాస్ విన్న తర్వాత నాకు మెసేజ్ చేస్తే నేను మీ వాటి కూడా మీకు పంపిస్తాను. ఓకే, మీరు చేయవలసిన పని ఏంటి అంటే కొత్తగా మన ఛానల్స్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు నేను ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాను, అంటే ఇక్కడ ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఈ ఛానల్కి మెసేజ్ చేయండి అంతే. ప్రతి వీడియో అయిన తర్వాత, వీడియో విన్న తర్వాత మీరు వాటికి సంబంధించిన కోడ్ లేదా ఆ పీడిఎఫ్ పేరు లేదా ఆ క్లాస్ పేరు మీరు నాకు పంపించినట్లయితే నేను వెంటనే మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, బాగా చదువుకోండి. అయితే ఒక ప్రీవియస్ పేపర్ నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఇది వచ్చేసి 2021లో జరిగిన ఎగ్జామ్ అనమాట. షేక్ కేథడ్రల్ చర్చి ఎక్కడుంది అంటే ఇది గోవాలో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఇక్కడ నేను వివరణ కూడా క్లారిటీ కూడా జరిగింది. ఇక్కడ పోర్చుగీస్ పాలనాకారంలో నిర్మించారని, అతిపెద్ద చర్చి అని, ఇది ఓల్డెస్ట్ అని ఓల్డ్ గోవాలో ఉందని, తర్వాత 1962 కాలంలో దీన్ని మొదలుపెట్టారు. 1619లో దీన్ని పూర్తయింది. సెయింట్ కేథరిన్కి దీన్ని అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే యునెస్కో చేత దీనికి హెరిటేజ్గా గుర్తింపు పొందింది. దీన్ని గోల్డెన్ బెల్ చర్చి అని కూడా అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రముఖ సారంగి వాయిద్యకారుడు ఎవరు అంటే ఉస్తాద్ సబ్రీ ఖాన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈయనకు సంబంధించిన వివరానికి ఇచ్చాను. ఈయనకి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది, అందులో పద్మభూషణ్ రావడం జరిగింది. ప్రముఖంగా భారతీయ ఈయన పరిచయం చేసిన వ్యక్తి అని ఇచ్చాను. ఇలాగ ప్రతి క్వశ్చన్కి నేనేం చేశానంటే మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పని అంటే బుద్ధిగా చదువుకొని ఎగ్జామ్లో అటెండ్ అవ్వడం మాత్రమే. తర్వాత ముంబైలోని జహంగీర్ అలర్ట్ గ్యాలరీ మ్యూజియం ఎప్పుడు స్థాపించబడింది అంటే 1952లో స్థాపించబడింది. దీన్ని ఏదికి చెందింది, ఎవరు అనేది ఇక్కడ వివరణ ఇచ్చాను. తర్వాత 1942లో ఈ క్రిందిలో పేర్కొన్న మహాత్మా గాంధీ 21 నెలల పాటు ఎక్కడ అంటే ఆగాఖాన్ ప్యాలెస్లో ఉండడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ వివరణ ఇచ్చాను చూడండి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942లో ఇదంతా జరిగింది. సో ఇలాగా ప్రతి దానికి వివరణతో డీప్గా మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి, కోర్స్ నేను అమ్మట్లేదు, ఇది గుర్తుపెట్టుకున్న అందరిలా నేను కోర్స్ అమ్మట్లేదు, ఇంత ప్రైజ్ అని చెప్పట్లేదు, అది ఎప్పటికీ ఉండదు. సో మీరు కావాల్సింది ఏంటి అంటే ఈ పీడిఎఫ్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫ్రీగానే పంపిస్తాను. మన ఛానల్ నుంచి కొంతమంది అయినా లబ్ధి పొందితే, సక్సెస్ అవుతే చాలు, అంతే. ఆపరేషన్ పోలో ఎక్కడ ఏంటి అన్నది కూడా క్లియర్గా ఇచ్చాను అనమాట. తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ చూడండి, ఇక్కడ కూడా క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కింది వాటిలో పేర్కొన్న జనపనార అత్యధిక ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్. దీన్ని ఇంకో గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటాం. తర్వాత సంచులు, తాళ్ళు ఇవన్నీ తయారులో వాడతామని, తర్వాత ఇంకా చాలా క్లియర్గా ఇచ్చారనమాట. కింది వాటిలో పేర్కొన్న బందీపూర్ టైగర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది అనమాట. ఇక్కడ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా రీసెంట్గా స్టార్ట్. ఇవన్నీ కొంచెం హిస్టారికల్గా చూసుకోండి. ఓకే, ఏ సంవత్సరం స్థాపించబడింది 1974. ప్రాజెక్ట్ టైగర్లో భాగం ఏనుగులు, పులులు, చిలుతలు అన్నమాట. ఓకే, ఇదంతా నీలగిరి, ఇదంతా క్లియర్గా చూసుకోండి. ఆ తర్వాత దీక్ష భూమి స్తూపం, ఇది బౌద్ధులకు సంబంధించిందండి. ఇది ఎక్కడుంది అంటే నాగపూర్లో ఉంది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956లో ఇక్కడ బౌద్ధ మతం స్వీకరించారని, లక్షలాది అనుచరులతో ఆయన కలిసి మత మార్పిడి చేసుకున్నారని, ప్రతి సంవత్సరం ధర్మచక్ర పరివర్తన దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకోవడానికి ఇది కరెంట్ డేటా అండి. మీకు ఎందుకు ఇది పెట్టానంటే ఇప్పుడు ఆ కరెంట్ డేటా అలాంటివి ఇప్పుడు చదువుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను. ఓకే అండి, ఇది మీరేం చేయాలంటే చక్కగా చదువుకోండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. మీకు ఈరోజు మొదలుకొని
చివరి డేట్ ఎగ్జామ్ డేట్ వరకు అంటే చివరి షిఫ్ట్ వరకు నేను మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. ప్రతి షిఫ్ట్లో జరిగినవి బయట ఏమైనా రివ్యూలు వస్తే ఆ క్వశ్చన్లు ఏంటి వస్తున్నాయి అనేది విన్న తర్వాత నేను వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తాను. ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి హైకోర్టుకు సంబంధించి కరెంట్ డేటా ఎలా ఇస్తే సరిపోతుందని కూడా ఇస్తాను. అండ్ ఏపీలో జరుగుతున్నది ఇస్తాను, ఇండియన్ ఇస్తాను. ప్రతిదీ నేను ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే చక్కగా ఛానల్ ఫాలో అవుతూ చదువుకోవడమే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా టైం వేస్ట్ వద్దు. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి.